మాటా మంతి కార్యక్రమం జరుగుతుంది, లైవ్ లో చూద్దాం. తర్వాత ఆయనలో క్రమశిక్షణ చూసాం. ఉదయం 9:30 అంటే 9:30కి దిగుతారు. అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా ఆయన వెంటున్న ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ సోదరులాగా మా తిండికాడి నుంచి మా యోగక్షేమాలు ఎప్పుడు ఆయన పర్యవేక్షిస్తుంటారు. ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా. ఏంటి లోకేష్ గారు, ఎన్టీ రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఆయనకి ఏంటి ఈ గుణాలు, ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి మేము ఆ రోజు అనుకున్నప్పుడు భువనేశ్వరం గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. కానీ ఆ జైలుకి వెళ్ళిన విధానాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు అరెస్టును చూసి అనేక గుండెలు ఆగాయి. ఒక పక్క భర్త జైల్లో ఉన్నా ఎవరైతే తన భర్త కోసం ప్రాణ త్యాగం చేశారో ఆ కుటుంబాలను పరామర్శించాలి, ఆ కుటుంబాల వద్దకు వెళ్ళాలి, వారందరూ కూడా నా కుటుంబ సభ్యులు, వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళ కన్నీరు తుడవాలి, వాళ్ళ వెంట నేను ఉన్నాను, వాళ్ళకు ధైర్యం కల్పించాలని చెప్పి చాలా మొండిగా చాలా మంది ఆ రోజు ఎవరు ఒప్పుకోరు, ఎవరు వెళ్ళరు. ఒక పక్క జైల్లో ఉన్న భర్త, ఒక పక్క లోకేష్ గారు ఒక పక్క ఉన్నారు, మనవడు ఒక పక్క ఉన్నారు, కోడలు ఒక పక్క ఉంది, కుటుంబం చిన్నాభిన్నమైంది. కానీ చంద్రబాబు నాయుడు గారి కోసం మరణించే ప్రతి కుటుంబాన్ని నేను ఓదార్చాలి, వాళ్ళకు అండగా ఉండాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి, వాళ్ళకి అన్ని విధాలా సహాయం చేయాలని చెప్పి ఆ రోజు అనేక ఇబ్బందులు పెట్టినా రోడ్డు మీదకి వచ్చారు. ఆ రోజు చూసాం లోకేష్ గారికి ఆ గుణాలు లక్షణాలు ఎక్కడ వచ్చాయంటే ఈ తల్లిలో నుంచి వచ్చాయి. కాబట్టి భువనేశ్వరమ్మ గారు అంటే ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత. చాలా మంది అనుకుంటారు ఎన్టీ రామారావు గారు కూతురని, కానీ ఎన్టీ రామారావు కూతురుగానే ఆగిపోలా. ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న నినాదంతో ఆ సేవా మార్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మంది ప్రాణాలు రక్తదానం శిబిరాలు పెట్టి ఆ రక్తదానం శిబిరాలతో అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నారు. పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, కార్యకర్తల విద్యార్థులు, ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రుల వాళ్ళ బిడ్డల్ని అనేక మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఆ తల్లికి మాత్రమే సొంతం. అదేవిధంగా ఈరోజు మీరందరూ మనం అనుకుంటున్నాం ప్రభుత్వాలు ఏదైనా ఫ్లడ్ వస్తే ప్రభుత్వాలు సహాయం చేస్తాయి, ప్రభుత్వాలు వస్తాయి, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని. కానీ ఈ రాష్ట్రంలో కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కష్టాల్లో ఉంటే మొదటగా వచ్చేది ఎన్టీఆర్ ట్రస్ట్. మీరందరూ కూడా చూసారు, ఇదే గూడూరు పట్టణంలో ఫ్లడ్ వస్తే మొదటగా వచ్చింది ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క వాళ్ళ యొక్క ఫుడ్ కావచ్చు, వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు కావచ్చు. దానికి కారణం మూల సూత్రం ఆ తల్లి గారు. ఆమె ఎప్పుడూ సేవ 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 సేవ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా ఆమెలో వచ్చిన ఏవైతే వాళ్ళ నుంచి వచ్చిన లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆమె ఒకటే ఆమె అలవర్చుకునేది సేవ చేయడమే, సేవ చేయడమే. చాలా మంది ఏమనుకున్నా ఆమె ఒకటే నిర్ణయించుకున్నారు, ఈ ప్రజలకు నేను సేవ చేయాలి, సేవతోనే ముందుకెళ్తానని చెప్పిన ఏకైక వ్యక్తి నారా భువనేశ్వరమ్మ గారు. అదేవిధంగా ఈరోజు మీ కష్టాలన్నీ చూశారు, మీ బాధలు చూశారు. ఈరోజు 7,000 కిలోమీటర్లు, 7,020 కిలోమీటర్ల ప్రయాణం, 156 కుటుంబాలు పరామర్శ, 71 నియోజకవర్గాలు, 22 పార్లమెంట్లు. ఈరోజు ఆమె తిరుగుతూ గూడూరు నియోజకవర్గానికి విచ్చేశారు. ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి మీ కష్టాలు బాధలు తెలుసుకున్న భువనేశ్వరమ్మగా మీతో మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన మహిళా శక్తికి మరి మహిళా కార్మికులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడటానికి కాదు, రాజకీయాల స్పీచ్లు ఇవ్వటానికి కాదు. ఆ రెండు నాకెప్పుడు అలవాట్లు లేవు. నాకెప్పుడు నా పనేదో నేను, తర్వాత నా మనసుకి ఏది తోస్తే అది మాట్లాడతాను. పెద్ద పెద్ద రాజకీయాలు మాత్రం స్పీచ్లు మాత్రం నాకు రాదు. ఇప్పుడు రవి గారు చాలా పెద్ద పెద్దగా మాట్లాడారు, అను గారు అందరూ. అవన్నీ నేను మాట్లాడలేను. నేను మీలో ఒక స్త్రీగా నేను మాట్లాడగలను. నేను ఇక్కడికి వచ్చింది మీరు నన్ను ఎట్లయినా అనుకోండి, ఒక తల్లిగా భావిస్తారని, ఒక అక్కగా చెల్లిగా
భావిస్తారని నేను ఇక్కడికి వచ్చాను. అది కూడా మీ సుఖాల్లో బాధలో పాలు పంచుకోవటానికి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. అట్లానే మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడితే అది గొప్పదనం, అది గౌరవం కూడా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇంటికే పరిమితం అయ్యేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు నేను ఒక సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాను, హెరిటేజ్ సంస్థ. దాంతో అది కూడా ఎట్లా నేను అది ముందుకు వెళ్ళానంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన దానికి కారణం. ఎందుకంటే ఎప్పుడు నేను నన్ను ముందల ఎండీగా చేసినప్పుడు నా వల్ల కాదు, నాకు అలవాటు లేదు, లేని పనులు చేస్తే ఎట్లా, బిజినెస్ అంటే ఏంటో నాకు తెలీదు, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలియదంటే ఒకటే అన్నారు, నువ్వు నేర్చుకో, అది నీ వల్లే అవుతుంది. 10 మంది చెప్పినా కూడా నీకంటూ ఒకటి ఉంది, అది ఆలోచించుకుని ముందుకెళ్ళని. అట్లానే నాకేం తెలియదని నేను వెళ్ళి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కటి నేను నేర్చుకుని, తప్పులు కూడా చేశాను, తప్పుల్లో మనందరం నేర్చుకుంటాం, తప్పులు చేశాను, ముందుకి ఇప్పుడు ఈ సంస్థ తీసుకెళ్తున్నాను. ఈ సంస్థ తీసుకెళ్తూ నాకు చాలా కాన్ఫిడెన్స్, నేను ఏమైనా చేయగలను అనేది నాకు వచ్చింది నా మనసులో. అది కూడా కాదు, మనకి చాలా గౌరవం కూడా దక్కుతుంది బయట కూడా. అందుకే ప్రతి మహిళకి నేను చెప్తున్నాను, ఇది నా వల్ల కాదు అనేది మీరు అనుకోబాకండి. ఏదైనా కూడా మన మహిళ అనుకుంటే సాధించగలం. అది మీరందరూ గుర్తుంచుకుని ముందుకెళ్ళి మీ గౌరవం కోసం, మీ స్వేచ్ఛ కోసం మీరు ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. తర్వాత కార్మికులతో మాట్లాడాలంటే మా టీం మెంబర్స్ని, ఎందుకంటే నాకు ఇది తెలీదండి ఈ సబ్జెక్ట్ గురించి, మా టీం మెంబర్స్తో కూర్చుని పాయింట్స్ వాళ్ళు రాసిస్తే నేను చదువుతూ ఉంటే దాంట్లో తెలిసింది మీరు ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు ఈ గవర్నమెంట్తో. అది చాలా బాధాకర విషయం, ఈ కార్మికులు మీరు పడే బాధలు. ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా దానికి ఎంతోమంది కార్మికులు అవసరం. కార్మికులు చెమటతోనే పుట్టింది తెలుగుదేశం అని గర్వంగా నేను చెప్పుకోగలను. నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం పేద ప్రజలకి తీసుకొచ్చారు. అదే కాదు, చాలా పథకాలు పేదలకి తీసుకొచ్చారు. కానీ ఇతరులు ఇంటికి కలను నిజం చేయటానికి మీరు అందరూ చాలా శ్రమిస్తున్నారు. కానీ మీకంటూ ఒక